కవిశ్రీ బమ్మెర పోతన కలం పట్టిన చేయితోనే హలం పట్టిన మహాకవి. మనకు భాగవతాన్ని అందించిన మహాకవి పోతన సమాధి మరియు అతను వ్యవసాయం చేసిన బావి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఇప్పుడు బొమ్మెర గ్రామానికి అయితే వెళ్తున్నామండి. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని మనకు తెలుగులో వ్రాసిన కవి పోతన గారి గురించి, అలాగే వారు నివసించిన ఇల్లు, వారి సమాధి, వారు వ్యవసాయం చేసిన బావి, వారు పూజించిన దేవాలయాన్ని అన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము యాదాద్రి నుంచి వచ్చే ట్రిప్లో భాగంగా మొదట పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శనం చేసుకొని, తర్వాత వల్మిడికి వచ్చి అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని, తర్వాత బొమ్మెర గ్రామానికైతే వెళ్తున్నామండి. ఈ బొమ్మెర గ్రామం ఎన్నో విశేషాలతో కూడుకొని ఉన్నది. మహాకవి పోతనామాత్యుడి జన్మస్థలం, ఆయన నడయాడిన ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఊర్లోకి ఎంటర్ అవుతుండగానే మనకు బమ్మెర పోతన గారి విగ్రహం కనిపిస్తుందండి. ఈ బొమ్మెర గ్రామం యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడండి. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండంట. జనగాం జిల్లా బొమ్మెరలోని క్రీస్తుశకం 1450లో జన్మించాడు. కేసన్న లక్కమ్మలు పోతన గారి తల్లిదండ్రులు. ఈయన సహజ పండితుడు. ఒక పక్క వ్యవసాయం చేస్తూనే ఇంకో పక్క తన రచనలు చేసేవాడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. మనం మొదటగా పోతన గారి ఇంటికైతే వెళ్దాం. ఆయన అక్కడ భాగవతాన్ని లిఖించడం జరిగింది. పోతన గారి ఇల్లు అంత సామాన్యమైంది కాదండి, ఎందుకంటే అద్భుతమైన సంఘటనలు జరిగిన ప్రదేశం ఇది. ఇక్కడ మనకు రాయి మీద పాదాలైతే కనిపిస్తాయి. దానికి ఒక చరిత్ర కూడా ఉంది. పోతన గారు ఒకసారి భాగవతంలో అలవైకుంఠపురంలో అనే పద్యాన్ని పూరిస్తూ ఉంటే, వైకుంఠం గురించి ఆయనకు స్ఫురణకు రాక, ఆయన కూతురితో పద్యం స్ఫురించట్లేదమ్మా, సంధ్యావందనం చేసుకుని వస్తాను అని బయటికి వెళ్ళారంట. ఆ సమయంలో శ్రీరాముల వారు పోతన గారి రూపంలో ఇంట్లోకి వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశాడంట. అంత గొప్ప చరిత్ర ఉంది ఈ పోతన గారి ఇంటికి. మేము ఇక్కడికి రావడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ పాదాలు శ్రీరాముల వారివే అని ఎప్పుడూ పూజిస్తూ ఉండేవాడంట పోతన గారు. ఇక్కడ పోతన గారికి ఒక మందిరాన్ని అయితే కట్టించడం జరిగింది. ఈ మందిరంలో శ్రీ సీతారాములు లక్ష్మణ సమేతంగా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. అలాగే ఆ రాముల వారి పక్కన పోతన గారి విగ్రహం ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది, చూడండి. ప్రస్తుతం ఈ పోతన గారి మందిరాన్ని ఈ ఊరి ప్రజలు లైబ్రరీగా వాడుకుంటున్నారు. ఈ బమ్మెర పోతన గారు భాగవతంతో పాటు భోగిని దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం ఇలాంటివి ఎన్నో ఆయన రాశాడు. ఇప్పుడు పోతన గారి తల్లిదండ్రులు మరియు పోతన గారు పూజ చేసిన శివాలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు ఒక శివాలయం కనబడుతుంది. పోతన గారి తల్లిదండ్రులు శివభక్తులు. పోతన గారు కూడా శివభక్తుడేనంట, తర్వాత రామభక్తుడయ్యాడట. అది ఎలా అంటే, ఒకరోజు పోతన గారు గోదావరి నది ఒడ్డున ధ్యానం చేస్తూ ఉన్నాడంట. శ్రీరాముడు ఒక రాజు రూపంలో వచ్చి సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి అనువదించమని ఆదేశిస్తాడట. తర్వాత వచ్చిన వారు శ్రీరాముడేనని, నన్ను ఆదేశించాడని ఆనందపడి ఆయన శ్రీరామభక్తుడిగా మారాడంట. ఇక్కడే పోతన మరియు వారి తల్లిదండ్రులు పూజ చేసిన శివలింగం ఉంది. ఈ శివలింగం 100 సంవత్సరాల క్రితం నిర్మించింది. మొత్తం రాయితోనే నిర్మించింది ఈ ఆలయం. 100 సంవత్సరాలైనా కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. ఈ శివాలయం నుండి కొంచెం ముందుకు వెళ్తే పోతన గారి యొక్క సమాధి మరియు వారు వ్యవసాయం చేసిన భూమి మరియు బావి కనిపిస్తుంది. ఇప్పుడు మనం పోతన గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము. పోతన గారి సమాధిని మళ్ళీ కొత్తగా నిర్మించడం జరిగింది.
ఈ సమాధి ఈ మధ్య కట్టారంట, చాలా అద్భుతంగా ఉంది. పోతన గారు శ్రీ రామచంద్ర భాగవతాన్ని మొత్తం పూర్తి చేసిన తర్వాత అప్పటి ఓరుగల్లు రాజు సింగమరాయ భూపాలుడు భాగవతాన్ని తమకు ఇవ్వమని అడుగుతాడు. కానీ పోతన మాత్రం తనకు ఇవ్వకుండా శ్రీ రామచంద్రుల వారికి మాత్రమే ఈ భాగవతాన్ని అంకితం ఇస్తాడు. ఈ సమాధి పక్కనే పోతన గారు వ్యవసాయం చేసినటువంటి బావి మనకు కనిపిస్తుంది. ఇదే అండి బమ్మెర పోతన గారు వ్యవసాయం చేసినటువంటి బావి. ఎంతో పెద్దగా ఉంది చూడండి. బావి పైన ఒక పెద్ద స్తంభాన్ని అయితే ఉంచడం జరిగింది. దీనిపైన పోతన గారు మరియు వారి తండ్రి గారు కూర్చొని నీళ్లు తోడి వ్యవసాయానికి వాడేవారంట. పక్కనే వ్యవసాయ భూమి కూడా ఉంది. బావిని కూడా ఈ మధ్య మళ్ళీ పైన రాళ్ళు పెట్టి కట్టించారనుకుంటా. వారి యొక్క గుర్తులు మన భావి తరాలకు గుర్తుండేటట్టు ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఆ బావికి వాడిన రాళ్ళ మధ్యలో సిమెంటు కాకుండా అప్పటి కాలంలో లాగా ఇసుక, సున్నము మరియు కరక్కాయ లాంటివి వాడి చెదిరిపోకుండా, చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. అవి ఈ మధ్య నిర్మించాడని ఇక్కడ మనకు వీడియోలో చూడొచ్చు. కరక్కాయని కూడా యూజ్ చేశారండి, అంటే గట్టిదనం ఎక్కువగా ఉంటుందని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ పోతన గారి గురించి కొన్ని మందిరాలు అయితే కట్టడం జరిగింది. ఇక్కడ 18 అడుగుల పోతన విగ్రహాన్ని మరియు పోతన గారికి సంబంధించిన మ్యూజియంని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారంట. పనులు ప్రారంభమవుతున్నాయి కానీ మొత్తం పూర్తి కాలేదండి. పూర్తి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఈ బమ్మెర గ్రామాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అయితే మన భావితరాలకు కూడా పోతన గారి గురించి, వారి యొక్క గొప్పతనాన్ని గురించి కూడా మనం తెలియజేయవచ్చు. మా వీడియోలో కనుక ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.